Tonight, we delve into the profound topic of Kali Yuga, the age of darkness where dharma dwindles and chaos prevails. Kali, the personification of deceit and evil, has spread its influence far and wide, bringing greed, dishonesty, and destruction to the earth. And as per the prophecies, when the burden of Kali becomes unbearable, the savior Kalki, the 10th avatar of Lord Vishnu, will descend to restore dharma. So let us reflect on our actions and align ourselves with Dharma, preparing for a brighter future. Now, put your hands together for a brilliant artist who are going to bring the prophecy in front of you with the amazing talents. Let's hear it for them. మహాభారత యుద్ధం సమాప్తమయ్యే సమయంలో అభిమన్యుని భార్య అయిన ఉత్తర గర్భంలో ఉన్న శిశువుపై అశ్వత్థామ అస్త్రం ప్రయోగించడం వల్ల ఆ శిశువు నిర్జీవితుడవుతాడు. కడుపుకోతతో తల్లి అయిన ఉత్తర శ్రీకృష్ణుని వేడుకుంటుంది. ఆయన ఆ శిశువుకు మరలా జీవం పోసి రాబోయే కాలంలో హస్తినాపుర రాజ్యానికి ఈ శిశువు రాజవుతాడని దీవిస్తాడు. ఆ మృత శిశువే పరీక్షిత్ మహారాజు. నేను రాజా పరీక్షిత్, నా పరిపాలనలో సమాజానికి శ్రేయస్సు కలిగించడమే నా కర్తవ్యం. నేను పాపం చేస్తే అది నా రాజ్యానికే ప్రమాదం. అందుకే నా రాజ్యానికి సుఖం మరియు అభివృద్ధి అందించడమే నా జీవన మార్గం. ఇది ఏమిటి? మా ప్రియమైన గోమాత యొక్క ఏడుపు నా రాజ్యంలో ఏమాత్రం కాదేమో. ఓ రాజా పరీక్షిత్, కలి భూమిపైకి ప్రవేశించాడు మరియు నిర్దాక్షిణ్యంగా నా కాలును విరగగొట్టాడు. కాలక్రోధ ఆవేశుడైన ఆ కఠినాత్ముడు నేను ఎంత ఏడ్చినా కనికరించలేదు. నా రాజ్యంలో గోమాత భూమితో సమానం. అలాంటి నిన్ను ఇబ్బంది పెట్టిన వాడు ఎవరైనా కావచ్చు, వాడి భుజాలు విరగొడతాను. అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా, దెబ్బకి అబ్బని గుర్తుకు తెస్తా, నిప్పుటి స్నానం నీకు చేస్తా, వచ్చినట్టినంటే నేనే కత్తి గుచ్చకుండనంతే, తెచ్చగుట్టే వంటే నిన్ను చంపకుండా ఉండనంతే, నిన్ను 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 చంపి నీ రక్తంతోనే రాస్తా. చరిత్ర 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 చరిత్ర
రాజ్యంలో దుఃఖాన్ని తీసుకొస్తావా? నిన్ను అంతం చేయడమే నా లక్ష్యం. ఆహా పరీక్షిత్, నువ్వు నన్ను ఆపగలవా? నేను మానవుల బలహీనతపై జీవిస్తున్నాను. మహారాజా, నన్ను చంపద్దు. ఇది కలియుగం కాబట్టి నేను ఖచ్చితంగా భూమిపై రావాల్సిందే. ఇది వదిలి నేను ఎక్కడికి వెళ్ళాలి? జూదం, మద్యం, జీవహింస, జారత్వం అనే 4 స్థానాలు నీవే. అక్కడికి వెళ్ళి నివసించు. సరే, ఈ 4 స్థానాలకు మీ ప్రజలు రాకుండా చూసుకోండి. నా ప్రజలు ఏనాటికి ఇలాంటి దుర్మార్గాల వైపు పయనించరు అని నాకు నమ్మకం ఉంది. ఇక వెళ్ళి ఇక్కడి నుంచి. ఓ రాజా, మీరిచ్చిన ప్రదేశాలు నాకు సరిపోవు. నా బలానికి సరిపోయే ఇంకో ప్రదేశం కూడా కావాలి. సరే, బంగారం ఉన్న చోటు కూడా నీదే. ధన్యవాదాలు మహారాజా. కలి ఆయా ప్రదేశాలలో ఆనంద తాండవం చేస్తాడు. మెల్లమెల్లగా కలి ప్రజలను తన దుర్మార్గాల వైపు ఆకర్షిస్తూ ఉంటాడు. నేనే కలి. ఇది నా తీరని ఆకలి. దానికి ప్రపంచమే నాకు బలి. చోటి కర్మ ఈ చోటే, ఈనాటి కర్మ మరునాడే, అనుభవించి తీరాలంతే ఈ సృష్టి నియమం ఇదే. కామము, హింస, కోపము, మోసం అనే మరో 4 ప్రదేశాలను కలి హస్తగతం చేసుకొని అలా మొత్తం 9 స్థానాలు కలి ఆక్రమిస్తాడు. పరీక్షిత్ మహారాజు దరిదాపులకు కూడా రాలేని కలి పరీక్షిత్ ఒంటి నిండా బంగారం ఉండడంతో ఆయనలోకే సునాయాసంగా ప్రవేశించగలిగాడు. ఆ ప్రభావంతో క్రూర మృగాల బాధ తప్పించడానికి మాత్రమే వేటాడే ఆ మహారాజు హింసాత్మకుడై వెంటనే జంతువులను సంహరించడం ప్రారంభిస్తాడు. ఏ కన్ను చూడదనా నీ విచ్చల విడిమిడిసి పాటు, ఏ చెయ్యి ఆపదనా తప్పటడుగే నీ అలవాటు. తపస్సులో నిమగ్నమైన శమీక మహర్షి మెడలో చచ్చిన పామును వేసి ఆయన కుమారుడైన శృంగి చేతిలో తక్షకుడు అనే సర్పం ద్వారా మరణిస్తావన్న శాపానికి కూడా గురవుతాడు. అలా పరీక్షిత్తు కూడా కలి ప్రభావానికి లోనై చివరికి మరణాన్ని కొని తెచ్చుకుంటాడు. ఏ మారిక నిన్ను కబళిస్తుంది రమాయదారి పంజా.
కలి మిమ్మల్ని ఎలాగైనా వెంటాడి తీరుతాడు. కలిబారి నుండి తప్పించుకోవాలి అంటే ఎవరికైనా చిన్న సహాయం చేయండి. దాన ధర్మాలు చేయడం మర్చిపోవద్దు. రోజుకి ఒక్కసారైనా మనస్ఫూర్తిగా దైవస్మరణ చేయండి. పెద్దల సార్థకర్మలు మర్చిపోకుండా చేయండి. నోరు లేని జీవాలను ఆదరించండి. కనీసం మనసులోనైనా కాశీకి వెళ్ళినట్టు తలుచుకోండి. కలి మీ నుంచి దూరంగా ఉంటాడు. కర్మణ్యే వాధికారస్యే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భు మాతే సంగోత్స్వ కర్మనే.